వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ విషయంలో ఇష్టరీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం. దేశభక్తిని చాటుకున్న పాలకుర్తి యువకులు. డీఈఓను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్. గంగహర మండలం చెంగలపల్లి గ్రామంలో కాసన్ సెర్చ్ నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా పోలీసులు. నిజమైన ప్రజా సంక్షేమం అందించే కూటమి ప్రభుత్వమే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే చెలపల్లి ఎన్టీఆర్ స్కూల్ సందర్శించిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. Guys, the 10th, 9th has to start for 10th and 10th has boys and girls. You all should aim to get the top rank, okay? Okay, we'll be proud as Chalapalli School, NTR Trust. We'll be very proud of that our student topped in the exam. Plus, it's very good for your future. Yes or no? Yes, ma'am. Yeah, that will fetch your future. Appudu, you know, the other inter colleges or schools for your higher education, that will be the certificate will give you immediate, it will give you admission, and it will be, you know, for your family to go down the risk of paying. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటూ గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనర్హులను ఆదుకునేందుకు 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్, ఒంటరి మహిళ పింఛన్ ఇలా అనేక సామాజిక పింఛన్లను 4,000 చేయటమే కాకుండా గత 3 నెలల కాలం నుంచి పెంచి ఈ రోజు 7,000 అందించడం జరుగుతుందని, అదేవిధంగా దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000, కిడ్నీ గుండె సంబంధిత అనేక రోగాలకు అందించే 5,000 రూపాయలు పెన్షన్ 10,000 పెంచి అందిస్తున్నామని అన్నారు. అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు ఎంతమంది 10 మంది ఉంటే 10 గ్రూపులు, 12 మంది ఉంటే 12 మంది గ్రూపులు వీళ్ళు వెళ్తారు. వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. మనకెంతో నమ్మకంతో ఈవేళ ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు. అపూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలాగే నాయకులు కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోద్ది, రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి.
ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోద్ది, రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ, నేను మొట్టమొదటి స్వగ్రామం అయినటువంటి ఇరుపాకలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాను. 2 సోమవారం పాల్గొంటాను. 3 జగపతినగరం పంచాయతీ, జగపతినగరం, కెల్లంపూడి, చెల్లంగి 3 గ్రామాలు పాల్గొనే అక్కడి నుంచి జగ్గంపేట వచ్చి టోటల్ జగ్గంపేటలో మరి మా నాయకులు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి పెడతారు, 11 గంటలకు జగ్గంపేట రావడం జరుగుతుంది. నేను ఇక్కడ కూడా మీకు 6 గంటలకు ఇరుపాకులో ప్రారంభమైతే 7 గంటలకు సోమవారం, 8 గంటలకే కెల్లంపూడి జగపతినగరం పంచాయతీ, 11 గంటలకు జగ్గంపేట పంచాయతీ, 12 గంటలకు లంచ్ బ్రేక్, తర్వాత తాళ్ళూరు 2 గంటలకు తాళ్ళూరు, 3 గంటలకి మల్లేపల్లి, 2 గంటలకు మల్లేపల్లి, 3 గంటలకి గండేపల్లి తర్వాత తిరుమలాయపాలెం 4 గంటలకి, 4:30కి రంపాలెం, 5 గంటలకు గోకవరం పంచాయతీ. ఇది మహబూబాద్ పట్టణంలోని ప్రతిపక్కకు చెందిన ఒక వ్యక్తి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో డ్రైనేజ్లో వెళ్లాల్సిన మురుగు ఎస్కోలు చర్చి ముందు రోడ్డుపై చేరుతుంది. దీంతో రోడ్డు మొత్తం మురుగునీరుతో బురద మయం కావడంతో దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు, తేళ్లు, పాములు రావడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికారులు సైడ్ కాలువలను నిర్మిస్తున్న క్రమంలో ఆ కాలనీకి చెందిన వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి బీటీ రోడ్డును కబ్జా చేశారని, నాటి నుంచి నేటి వరకు ఎగువ నుంచి వచ్చే వ్యర్థాలు, మురికి నీరు దిగువకు వెళ్లే మార్గం లేకపోవడంతో సమస్య ఏర్పడింది. తమ సమస్యల పరిష్కారం కొరకు గతంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, మున్సిపల్ అధికారులను సంప్రదించినా నేటి వరకు ఏ విధమైన ఫలితం జరగలేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుపై అక్రమంగా నిర్మించి ఉన్న గోడను తొలగించి మురుగునీరు సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు మీడియా ద్వారా అధికారులను వేడుకుంటున్నారు. ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ వాళ్ళు స్పందిస్తలేదు. కలెక్టర్ గారికి కూడా మేము ఎన్నోసార్లు విన్నవించినాం, అప్లికేషన్ పెట్టినాము, దగ్గర 10 సార్లు అప్లికేషన్ పెట్టినా కానీ వాళ్ళు కూడా స్పందిస్తలేదు. తర్వాత గత మన ఏఈ గారు అయితేంది, ఏడీ గారు అయితేంది, తర్వాత చైర్మన్ అయితేంది, కమిషనర్ అయితేంది, వార్డు కౌన్సిలర్ గారు చెప్పినా కానీ వాళ్ళు ఎవ్వరూ స్పందిస్తలేదు. ఇక్కడ ఈ మురికాల వల్ల ఎంతో ఇబ్బంది జరుగుతుంది, ఇళ్లకే నీళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి దయమైన ఈ యొక్క కాలువని శుభ్రపరిచి ఆ నీళ్ళను బయటికి పంపించాలని కోరుతున్నాము. ఆ పక్కన ఇంతకుముందు మెటల్ రోడ్డు ఉండే, ఆ రోడ్డు కూడా దానికి గోడ కట్టేసి దాన్ని మొత్తం వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. దాన్ని కూడా మీరు స్పందించి దాన్ని మరి అది మరి పట్టా భూమా లేకపోతే గవర్నమెంట్ భూమా దాన్ని విచారించి దాన్ని రోడ్డుగా క్లియర్ చేసేసి డ్రైనేజ్ క్లియర్ చేయాలని మనవి చేస్తున్నాము. T20 క్రికెట్ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధించిన సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో యువకులు, క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాకులు కాలుస్తూ బూమ్ బూమ్ బురుంబ్రా అంటూ నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం జాతీయ జెండాలను ఊపుతూ దేశభక్తిని చాటుకున్నారు. అనేది కనబడదు అన్న, లైట్ కనబడదు అన్నాడు, లైట్ కనబడదు, ఫ్లాగ్ కూడా కనబడదు, మనుషులు కనబడరు. ఇట్రా కనబడరు అన్నా.
పంపిస్తా కానీ సామర్లకోట మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అభివృద్ధికి ఆటంకంగా ఉండకుండా మంచి కార్యక్రమాలకు పూర్తి సహకారాన్ని అందించాలని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్లో హాల్లో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి పెద్దపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన అనంతరం మొట్టమొదటిసారిగా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జె రామారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలకగా మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి పుష్పగుచ్చాలు దుసవాలతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి గౌరవించారు. మరి అలా ఒక వ్యక్తి పెత్తనం చేసి ఎమ్మెల్యే పవర్ అని నేను తీసుకున్నాను. అలాగని చెప్పి మీ బావసారి నేను తీసుకునే తప్పు లేదు. ఎందుకంటే మంచి కార్యక్రమాలు కూడా అటువంటి మరి జరగకూడదని అనుకుంటున్నారు. అది అలా ప్రజలు వ్యతిరేకత వచ్చి అలా ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో మన అందరం కూడా గెలవాలన్నా, ప్రజలు మనం ఆదరించాలన్నా, మన సమస్య మీద ప్రజల సమస్య మీద మాట్లాడాలి, ప్రజల సమస్యను పరిష్కారం చేయాలని బాధ్యత మనందరం మీద ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీ మరి మీ వాటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా చైర్మన్ గా దృష్టి పెట్టాలి. ఏది ఎలిజిబిలిటీ ఉందో ఆ సమస్యను పరిష్కారానికి మనందరం కూడా వచ్చేస్తారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాను. అలాగే ఇవాళ సభ్యులన్నీ కూడా పెట్టారు. ఆ సభ్యులు కూడా ఆహ్వానించారు, సంతోషం. ఎందుకంటే ఆ సభ్యులు ఏమున్నది కాదు, ఒక సభ్యులు డిస్కస్ చేసి మనం కౌన్సిల్ పెట్టిన తర్వాత వాయిదా వేసుకోవచ్చు, కానీ వాయిదా మొత్తం ఆఫ్ చేయకూడదు. డిస్కస్ చేయొచ్చు, డిస్కస్ చేసి మంచి చెట్లను ఆలోచించి మళ్ళా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత మనందరం కూడా పెట్టినప్పుడే చైర్మన్ గారు కోరిక, కమిషనర్ కోరిక ఏంటంటే పెట్టినప్పుడే కరెక్ట్ గా పెట్టండి. ఏ సబ్జెక్ట్ అయినా కౌన్సిలర్ తోటి మాట్లాడడానికి లోపల ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో అతను మాట్లాడి అలాగే అభ్యంతరం లేకపోతే పెట్టండి తప్పించి మన రిజెక్ట్ అయ్యే విధంగా మీరు సబ్జెక్టుని పెట్టకూడదని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ మున్సిపాలిటీకి సంబంధించి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ ముందు 25 వాటిలోకి వెళ్ళాను. అక్కడ మొత్తం మునిగిపోయే పరిస్థితుల్లో సబ్జెక్ట్ పెట్టమని పెట్టారు లేదో తెలియదు, కానీ ఆ సబ్జెక్ట్ కూడా ఆమోదించడం ఎందుకంటే చాలా వస్తుంది. అలాగే మీ వార్డులో కూడా ఇంకా అలాంటి ఏముంటే అవన్నీ కూడా మనం క్లీన్ చేద్దాం, నెక్స్ట్ మీటింగ్ లో పెట్టండి. ఈ ముందు వరసగా ఉన్న ప్లేస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేసి ఈ పూర్తికి వెళ్ళవలసిన బాధ్యత ఉంది. అలాగే ఎలక్ట్రికల్ సిటీ కొన్ని స్తంభాలు పడిపోతాయి. ఆ స్తంభాలకి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనం కౌన్సిల్ నుంచి అడుగుతుంది, డబ్బులు కట్టమని కోరుకో అవి కూడా మన నుంచి కట్టాలి. ఆ పూర్తి తీసుకొచ్చుకో చేయడానికి మనకు సహకరించాలి, మున్సిపల్ కౌన్సిల్ సహకరించాలి. అలాగే వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం కూడా మొన్న నుంచి కూడా డైరీ వచ్చి అంచేత వీళ్ళందరూ కూడా కేరట్ అయ్యారు. ఇంకా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని కూడా క్లీన్ చేసుకుని మంచినీటి ప్రాబ్లం ఎక్కడ లేకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. తర్వాత చూడండి రోడ్లు ఎక్కడైతే బ్యాడ్గా ఉన్నాయి రోడ్లు మనం అందరం కూడా బాగా లేని రోడ్లను ఐడెంటిఫై చేస్తారు. ఈ కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ కాదు, మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ రోడ్ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ప్రయారిటీలో ఏది బాగా బ్యాడ్ ఉంది అది ప్రయారిటీలో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి ఒకసారి మీరు మాట్లాడకండి, అక్కడ మీరు మాట్లాడకండి. ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది, నీళ్ళ నీరు ఆగిపోయింది, గడియాల ఆగిపోయింది. నేను ఆ నీళ్ళన్నీ కూడా మున్సిపాలిటీ అవసరం నీళ్ళు తెచ్చి బయట నుంచి వెళ్తాను, అది కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఆ గడియాల స్థలం కడగడం నేను వెళ్ళాను, 5 విశాఖపట్నం వెళ్ళాను. బ్రహ్మాండంగా దీనికి అవ్వకుండా 4 లక్షలు కట్టాను. మీరు కడగాలంటే దాన్ని ఆఫ్ చేయండి అని చెప్పి మీరే తీర్మానం చేయడం చాలా బాగా అనుకుంటున్నాను. ఏదైనా సరే మీరైనా సరే నేనైనా సరే ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు సపోర్ట్ చేయాలి తప్పించి అది తీసేయండి అది వద్దండి అని చెప్పి హక్కు మనకు లేదు. ప్రజలు వద్దంటే నేను అందులో మంచి ప్రాజెక్ట్ నేను కార్యక్రమాలు చేసినప్పుడు నేను చెడ్డగా చేస్తే నాకు ఇంటికి వెళ్ళిపోమంటారు. అంచేత ఆ కార్యక్రమాలు ఇవన్నీ వద్దన్నారు కానీ ఇంటికి వెళ్ళిపోయేది. అంచేత మీరు ఏదైనా సరే మనం ఒక సెంట్రల్ లైటింగ్ కానీ దాని రోడ్ మీద సెంట్రల్ లైటింగ్ కూడా ఇప్పుడు కూడా వాటర్లో కానీ మెయిన్ రోడ్లో కానీ రైట్ అయితే మాదే. అలాగే మొక్కలు నాటి మొక్కలు కట్ చేసి ఒక అందమైన వాతావరణం మెయిన్ రోడ్డు తీసుకొచ్చే మందే. అంచేత ఇవన్నీ ఏదైతే మన పరంగా మున్సిపల్ పరంగా మనం చేయాలో అవన్నీ కూడా మీరు చేద్దాలి. ఏమి అభ్యంతరాలు పెట్టకండి, మేము పెట్టం మీరే పెట్టం. మంచి పని మీరు ఏం దృష్టికి వచ్చింది దాన్ని స్వాగతిస్తాను. దాని కూడా నేను అవసరం అయితే గవర్నమెంట్ కూడా నిధులు తీసుకొచ్చి నేను పని చేస్తానని చెప్పి అందరికి పని చేసి తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇవాళ మనందరం కూడా బాగా పనిచేసి ఈ మున్సిపాలిటీని మరి మీరు మీ టైంలో 3 సంవత్సరాలు ఉంది, నా టైం 5 సంవత్సరాలు ఉంది. అనేది మనం మళ్ళీ నెగ్గాలంటే మళ్ళీ అక్కడ మంచి కార్యక్రమం చేసేవాళ్ళంటే కూడా మనం నెగ్గగలం. అంటే
ఎక్కడ ఇబ్బంది పడుతుంది. శానిటైజర్ అలాగే ప్లానింగ్ కూడా మీరు డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేయండి. ప్లానింగ్ కూడా ఎవరైనా ఇంటికి అప్లై చేసుకుంటే తొందరగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పెండింగ్ పెట్టి 6 సంవత్సరం కూడా పెండింగ్ అయిన ఇల్లు ఉన్నాయని చూసుకోవద్దని. అలాంటిది వేరే ప్రాబ్లం ఉందంటే మీరు తీసుకొచ్చి క్లీన్ చేసి తప్పింది పెండింగ్ పెట్టి కూర్చోవడం అది కరెక్ట్ కాదు. అలాగే మీరు ఈ స్కూల్స్ ఉన్నాయి, మీ డిపార్ట్మెంట్ వేరే ఉన్నాయి, కానీ రివ్యూ చేసి బాధ్యత కౌన్సిల్కి ఉంది, మనకు ఉంది. ఎక్కడ స్కూల్ అవుతాం, ఎక్కడ స్కూల్ లేదు, కొత్త స్కూల్ ఎక్కడ కావాలన్నది మనమే బాధ్యత. పిల్లలందరినీ కూడా ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత మనదే ఉంది. అలాగే హాస్టల్ వెరిఫికేషన్ మనదే ఉంది. ఇవన్నీ కూడా మీరు మున్సిపాలిటీకి సంబంధించిన మనం అన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడతారు. అలాగే అన్నగారిని కూడా 10 రోజుల్లో కూడా అది కూడా ఓపెన్ చేస్తాను. అక్కడ స్కూల్ తీసి స్కూల్ పెట్టమని చెప్పి పెట్టాను. అప్పటికొద్దు కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా ఒక మంచి కార్యక్రమం తీయాలని. అలాగే గడేల సంఘం కూడా గురానికి నేను తీసుకొస్తాను. అది కూడా ప్లానింగ్ ఇచ్చాను, మంచి ప్లానింగ్ చేయమని అది కూడా చేస్తాను. అలాగే నీలం చెరువు దాని అంతా కూడా ప్యూరిఫికేషన్ అంతా కూడా తీసుకోవడానికి అధికారులు కూడా తీసుకున్నాను. అలాగే ఎక్కడైతే డ్రైన్లు ఇబ్బందులు ఉన్నాయో మున్సిపాలిటీకి సంబంధించిన డ్రైన్లైనా కూడా మున్సిపాలిటీకి పచ్చి ప్రాంతానికి ఇచ్చి ఆ డ్రైన్లైనా కూడా ఐడెంటిఫై చేసుకుని ఎక్కడ కూడా డ్రైన్ ఇబ్బంది లేకుండా వాటర్ అంతా కూడా కింద పోయే విధంగా చర్య తీసుకోవాలి. అలాగే మెయిన్ డ్రైన్ మన రైల్వే గేట్ రైల్వే దగ్గర డ్రైన్ ఉంది, రైల్వే కూడా డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ చాలా వరుసగా ఉంది. దాని మీద 3 రైల్వే కూడా లెటర్ మున్సిపాలిటీ రాశాను, నేను రాశాను. అది క్లియర్ చాలా చేస్తారా మనం చేస్తారని. అది చేయగలిగితే వాళ్ళు చేస్తారు, అది చేయకపోతే మనమే చేస్తారు. ఎందుకంటే మన స్థలమైనా ప్రజలు బాధపడి కూడా మనం బాధపడతాం. డ్రైన్ మీద చాలా స్మెల్ కూడా వచ్చేస్తుంది, దాన్ని కూడా చేయాలని చెప్పి. అలాగే ఇలా అప్లాంట్లో పైకి వచ్చేటువంటి రూట్ అయ్యి లేవు, ఎక్కడైతే రూట్ లేదు రూట్ కూడా ఐడెంటిఫై చేసుకుని మనందరూ మీటింగ్ పెట్టుకుని ఇంజనీరింగ్ పెట్టుకుని డిస్కస్ చేసి ఎక్కడ అవసరం మీరు చెప్పారా ఇంకోటి చెప్పారని అందరూ చెప్పి ఇది మన ప్రయారిటీలో అన్ని పనులు కూడా చేసుకుంటారని చెప్పి అందరూ తెలియజేసుకుంటే మీరందరూ కూడా ఎవరు కూడా ఇంకా మున్సిపాలిటీ గోప కోసం చూడాలి, ప్రజల గోప కోసం చూడమ్మా. అదే పని ఒక్కరు అందరూ సంవత్సరంతో కూడా అలా చేయాలి. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను 5 సంవత్సరాలు. భద్రాద్రి మనుగురు BTPS ఫస్ట్ యూనిట్ ట్రాన్స్ఫార్మర్పై పడి పిడుగు కారణంగా చెలరేగిన మంటలు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పిడుగు సెకండ్లో పడిపోయింది. అందులో ఉన్నారా లేదని ఎవరికి తెలుస్తుందమ్మా? మీరు ఆడున్నారు, మేము ఆడ ఉంటాం. వాళ్ళు ఎవరు ఉన్నారని ఎవరికి తెలుసు? అంటేసింది వెళ్తూరు వచ్చింది ఆల్రెడీ. పిడిపడి స్టార్ట్ అయింది. మరి ఒక్కటే సరిపోదుగా, ఇంకా లేవు ఆ బండ్లు. ఒక బండి సరిపోదుగా, బండ్లు రావాలా, చుట్టూ కమ్ముకోవాలి అందరూ, చుట్టూ అందరికి అమ్ముకోవాలా. చుట్టూ అందరికి అమ్ముకోకపోతే కుదరదు, కరెంటు కట్టుకుంటుంది మళ్ళీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన మున్సిపల్ సమావేశంలో చోటు చేసుకుంది.
కూర్చోండి మీటింగ్ పెట్టండి ప్లీజ్ దయచేసి ప్లీజ్ దయచేసి పక్కన చూద్దండి మీటింగ్ కంటిన్యూ ప్లీజ్. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పాల్గొని పదవి విరమణ పొందుతున్న 7 పోలీస్ అధికారులను వారి కుటుంబ సభ్యులతో కలిసి శాల్వా పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సన్మానం అనంతరం సిపి పోలీస్ అధికారులను ఆదేశించి మాట్లాడుతూ పదవి విరమణ అనంతరం వారి శేష జీవితం ఆనందంగా గడపాలని కోరారు. And those who are retiring and their family members, I wish you all the best in coming days. చాలా గర్వంతో రిటైర్ అవుతున్నారు. డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 2 years పనిచేయడం అంటే ఒక అదృష్టం. మీరు వేరే డిపార్ట్మెంట్స్లో చాలా వరకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేసేది మనకు కనబడదు. సోషల్గా చూస్తే చాలా ఇంపాక్ట్ ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఊరికి పోయి వాళ్ళ ప్రజలతో కలుసుగా పెట్రోలింగ్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న వీధిలో కూడా వాళ్ళు అసలు ఇక ఎట్టినాక నిలబడదు. సరే కానీ మీకు కాలు నొప్పుందా చేయి నొప్పుందా చక్కెర వస్తుందా అనేది ఫస్ట్ క్లియర్ కాలేజ్ అయిపోతుంది. కమాన్ డ్యూటీ ఈరోజు ఉంది మొత్తం అందరూ రెడీ అవ్వండి 9 గంటల వరకు అంటే అందరూ 10 నిమిషాల ముందే కంచెట్లో మొత్తం యూనిఫామ్ వేసుకొని అంత రకాల తీసుకొని నెలగా వస్తారు దిస్ ఇస్ ద డిసిప్లైన్డ్ డిపార్ట్మెంట్. మనం డిసిప్లిన్గా ఉండి సమాజాన్ని డిసిప్లిన్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. కాలేజీ వాళ్ళు వేటాడారు మన కూలి పని చేశారు దానివల్లే కాలేజ్ వాళ్ళు చచ్చిపోయారు సూసైడ్ చేస్తారు అంటే ఉండండి కాదు. సో మీకు ఆపర్చునిటీ అండ్ యూనిఫామ్ వేసుకొని కలబడుతున్నాం అంటే జీవితంలో బాగా సెట్ అయిపోయారు. ఎవరి స్పీకింగ్ ఇంగ్లీష్, ఈవెన్ మనమల్ని కూడా గుడ్ ఇన్ ఇంగ్లీష్ వెరీ గుడ్. జీవితంలో ఏదో తట్టుకునేది ఇలా జరిగింది. సో మీరు చాలా ఆరోగ్య ఉండాలని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు పవన్ కళ్యాణ్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు మార్గ మధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.